హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ కుకింగ్ ఛానల్. టుడే బీట్రూట్ ఫ్రై అండి. ఎంతో టేస్టీగా హెల్తీగా బీట్రూట్ ఫ్రై అండి. బీట్రూట్ను ముందే కడిగి ఆ తర్వాత పైన తొక్కను మనం పీల్ చేసుకోవాలండి. చాకుతో కాకుండా పీలర్ను ఉపయోగించి పైన చెక్కు లోతుగా కాకుండా పైన తీయాలండి. ఎందుకంటే పైన విటమిన్ ఈ ఉంటుంది కనుక విటమిన్ ఈ పోకుండా మనం చెక్కుకోవాలి. తరువాత కడగడం వలన ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ పోతాయండి. బీట్రూట్ను మనం కూరగా కానీ జ్యూస్గా కానీ తీసుకున్న ఇందులో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మనకు అందుతాయండి. బీట్రూట్ను ఇలా చిన్న ముక్కల కింద కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే మంచిదండి. బీట్రూట్ను మగ్గించేటప్పుడు మూత పెట్టి మగ్గించాలండి. అప్పుడు విటమిన్స్ ఎవాపరేట్ అవ్వకుండా ఉంటాయండి. బీట్రూట్ కంటికి అందంగా ఎర్రగా కనబడడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీన్ని మనం తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణీ పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత బీట్రూట్ ముక్కలను కూడా వేసుకుని బాగా కలపాలండి. బీట్రూట్ ముక్కలను బాగా మగ్గించుకోవాలి. మనకు శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయల్లో ఇది ఒకటండి. బీట్రూట్ను మనం తరచూ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. రక్తం వృద్ధి అవుతుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. రక్తహీనతను దూరం చేస్తుంది. రక్తపోటు ఉన్నవారు బీట్రూట్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు తగ్గుతుందండి. తద్వారా గుండెకు వచ్చే సమస్యలకు చెక్ పెడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. ఇప్పుడు బీట్రూట్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు బీట్రూట్ ఫ్రైలోనికి ఒక పొడిని తయారు చేసుకోవాలి. నువ్వులు 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు మనకి కారంకి సరిపడ్డట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పొడిని పక్కన పెట్టి ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కలను ఒకసారి మూత తీసి బాగా కలపాలండి. అస్తమానం 2 నిమిషాలకు ఒక్కసారైనా మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి పొడిని కూడా వేసి ఒక్కసారి బాగా కలపాలండి. ఈ పొడి వేసిన తర్వాత స్టవ్ పై ఎక్కువసేపు ఉంచకూడదండి. 2 నిమిషాలు బాగా మగ్గించుకొని దించే ముందు కరివేపాకు, కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా బీట్రూట్ ఫ్రై రెడీ అవుతుందండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బీట్రూట్ పిల్లలు, పెద్దలు అందరూ తరచూ తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఓకే అండి, మేరీ కుకింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.